శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో వృషభ రాశి జాతకులకు, అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సర గోచారము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి గ్రహాలు, అంటే సంవత్సర ఫలితంపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయంపైన మన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి బృహస్పతి ఈ సంవత్సరము అంటే 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరము గురువు, దేవగురువు బృహస్పతి 3 రాశులలో సంచరిస్తున్నాడు. రాశిత్రయ సంచారం ఉంది. ఇక శనీశ్వరుడు సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. సంవత్సరంలో చివరి భాగంలో అంటే 5 డిసెంబర్ 2026 నుండి ఒక 20 రోజులు మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో ఉంటూ తదనంతరము కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క సంచారము ఈ సంవత్సరం ఇలా ఉంది. అయితే ఈ గ్రహస్థితి వృషభ రాశి జాతకులకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశి వారికి ముఖ్యంగా 2, 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో 1 జూన్ వరకు ఉంటున్నాడు. 2వ స్థానం బాగా కలిసి వస్తుంది. 3వ స్థానము విక్రమ స్థానము, గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. 4వ స్థానము మళ్ళీ 31 అక్టోబర్ నుంచి 24 జనవరి 2027 వరకు 4వ స్థానంలో ఉంటున్నాడు. 4వ స్థానం కూడాను కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయితే గురువు ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయము 3వ స్థానం అవుతుంది ఈ వృషభ రాశి వారికి. కనుక 3వ స్థానంలో సంచారం కూడాను కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా చూసినట్టయితే వృషభ రాశి వారికి గురువు యొక్క అనుకూలత ఉంది. కుటుంబం లోపల భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. అన్ని రకాలుగా కూడాను వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. అంటే కుటుంబ వాతావరణము మీకు చాలా ఆనందదాయకంగా ఒక సంతృప్తిని ఇస్తుంది ఈ సంవత్సరము. ఇక రావాల్సినటువంటి డబ్బు కూడాను చేతికి అందుతుంది. సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ వాక్కు మూలకంగా, అంటే మీరు మాట్లాడేటువంటి మాటల మూలకంగా పనులు చాలా నెరవేరుతాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీరు చేసేటువంటి వృత్తిలో, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి లేదా కార్పొరేట్ సెక్టర్లో ఉన్నటువంటి వారికి కానివ్వండి, స్వయం వృత్తిలో మీకు అనుకోకుండా లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనబడుతుంది. నలుగురికి సహాయం చేసేటువంటి అవకాశాలు కూడాను ఈ సంవత్సరం బాగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. మీరు కూడాను ఆదాయము పెంచుకునేటువంటి మార్గాలను మీరు అన్వేషిస్తారు. కాకపోతే కుటుంబంలో అందరితో కూడాను సఖ్యతతో ఉంటారు. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. పదోన్నతి లభిస్తుంది. ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్నటువంటి వారికి ఇంక్రిమెంట్స్ రూపకంగా ఆదాయం పెరుగుతుంది. ఇకపోతే శనీశ్వరుడు కూడాను 11వ స్థానంలో ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి మీరు ప్రారంభించినటువంటి పనులు లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఆదాయం పెరుగుతుంది.
శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కూడాను కనబడుతుంది. మీ వృత్తి లోపల ఒక స్టడీగా మీకు ప్రోగ్రెస్ అనేటువంటిది కనబడుతుంది ఈ సంవత్సరం. అది చాలా సంతృప్తిని ఇచ్చేటువంటి అంశం. ఓవరాల్గా శని ఏకాదశ స్థానంలో ఉండడం చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం. మిత్రుడు, వృషభ రాశికి అధిపతి శుక్రుడు శనేశ్వరుడికి మిత్రుడు గనక అలాంటి మిత్రగ్రహము ఏకాదశ స్థానంలో సంచరించడం మూలకంగా మీకు చాలా లాభాలు ఉంటాయి. శని యొక్క అనుకూలత బాగా ఉంది ఈ సంవత్సరము. ఇకపోతే రాహువు దశమ స్థానంలో ఉన్నాడు. ఈ రాహు మూలకంగా కొంత మీరు శ్రమించవలసి వస్తుంది. అంటే కొంత మీరు శ్రమించినట్టయితే మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శని అనుకూలంగా ఉన్నాడు, గురువు యొక్క అనుకూలత ఉంది, అనుగ్రహం ఉంది. కాబట్టి ఈ రాహు దశమ స్థానంలో ఉండడం మూలకంగా కెరీర్ పైన, ప్రొఫెషన్ పైన కొంత మనకు మాంద్యము, స్లోనెస్ అనేటువంటిది కనబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీరు కెరీర్ లోపల చాలా పైకి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ చతుర్థ స్థానంలో కేతు ఉండడం మూలకంగా చతుర్థ స్థానము ఇంటి వాతావరణానికి సంబంధించినటువంటి స్థానం. ఇలాంటి స్థానంలో మీకు కేతు గ్రహము ఉండడము కొంత అస్థిరతను సూచిస్తుంది. అయితే అస్థిరత ఉన్నప్పటికీ ఇంటి లోపల అందరి యొక్క సపోర్ట్ మట్టుకు లభిస్తుంది. స్థిరాస్తులను, చిరాస్తులను, వాహనాలను, భూములను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఈ సంవత్సరం బాగా కనబడుతుంది. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క అనుకూలత బాగా ఉంది. రాహు కేతువులు కొంత మధ్యస్థంగా ఉన్నప్పటికీ మీకు మిగతా గ్రహాల యొక్క సపోర్టు వృషభ రాశి వారికి చాలా ఉంది. కాబట్టి ఓవరాల్గా మనము ఈ గ్రహాల యొక్క సంచారాన్ని, స్థానాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే వృషభ రాశి వారికి 2026వ సంవత్సరము బాగా అనుకూలిస్తుంది. ఉద్యోగం సంప్రాప్తి, అంటే ఉద్యోగంలో చేరుతారు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను వ్యాపారం కలిసి వస్తుంది. వ్యాపారంలో మార్పులు కనబడుతున్నాయి. అంటే మీరు కొత్త వ్యాపారంలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త లావాదేవీలు, ఒప్పందాలు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కూడాను ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాలకు అనుకూలమైనటువంటి సంవత్సరము. ముఖ్యంగా ఆర్థికంగా మీరు ఒక మంచి పటిష్టమైనటువంటి స్థితికి ఈ సంవత్సరం చేరుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఈ విధంగా మనం అన్ని గ్రహాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ సంవత్సరము మీకు దాదాపు 65% శుభ ఫలితాలు కలుగుతున్నాయి. మీరు మిగతా 35% కొరకు మీ ఎఫర్ట్స్ అవసరము. ఇకపోతే వృషభ రాశి వారికి ఈ సంవత్సరము గురువు 3, 4 స్థానాలలో గోచార రీత్యా ప్రతికూలం, రాహు దశమ స్థానంలో ప్రతికూలం, కేతువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలం గనక ఈ గ్రహాలను సంతృప్తి చేసుకోవడానికై ఈ గ్రహాలకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువు కొరకై మీరు సద్గురువులను సందర్శించండి. ప్రతినిత్యం కూడాను దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థించండి, స్తోత్ర పారాయణం చేయండి. దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మూలమంత్రాన్ని మీరు అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి సమయంలో ఏకాగ్రతతో అమ్మవారి ముందు నిలబడి ఈ శ్లోకాన్ని పఠించినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారు. మీరు ఇవి పాటించినట్టయితే మీకు వృషభ రాశి వారికి ఈ 2026వ సంవత్సరము చాలా అనుకూలిస్తుంది. 65% మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. మిగతా వాటి కొరకై భగవంతుణ్ణి మీరు ప్రార్థించండి. శుభం.